నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను మమత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ రాష్ట్రంలో అకాల వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం పరిగిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి 4 నెలల్లోనే ప్రజల్లో కాంగ్రెస్ పై వ్యతిరేకత పార్లమెంట్లో ప్రశ్నించాలంటే బీఆర్ఎస్ తోనే సాధ్యమన్న వినోద్ కుమార్ అబద్ధపు మాటలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న కొప్పుల ఈశ్వర్ బెల్లంపల్లిలో బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలతో సమావేశం నాగర్ కర్నూలులో విజయం బీఆర్ఎస్ దేనన్న ప్రవీణ్ కుమార్ కొల్లాపూర్ పట్టణంలో ఇంటింటి ప్రచారం ఉప్పల్ చిలుకానగర్ డివిజన్లో బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారం మల్కాజ్గిరిలో ఎగిరేది గులాబీ జెండానేనన్న రాగిడి లక్ష్మారెడ్డి ఎన్నికల కంటే ముందే ఇండియా కూటమిలో విభేదాలు కాంగ్రెస్ పార్టీ తీరుపై సీతారాం ఏచూరి ఆగ్రహం మేము కొండగట్టు వేములవాడ యాదాద్రి భద్రాచలం అభివృద్ధి చేశాం ఎంపీగా 5 ఏళ్లు ఉండి నువ్వు ఒక్క గుడికైనా నిధులు తెచ్చావని బండి సంజయ్ని ప్రశ్నించారు కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో కలిసి కొత్తపల్లిలో జరిగిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు వినోద్ కుమార్ కరీంనగర్కి కనీసం ఒక్క నవోదయ పాఠశాల కూడా తేలేని అసమర్థ ఎంపీ బండి సంజయ్ అని వినోద్ కుమార్ మండిపడ్డారు కొత్త జిల్లాలకు రావాలి నేను అప్పుడు 5 ఏళ్ల కింద ఆరాటంతో లొల్లిపెట్టిన మా తల్లుల కడుపులో పిల్లలు పుట్టినోళ్ళు ముఖ్యంగా ఇలాంటి పల్లెటూరులో పుట్టినోళ్ళు మా నవోదయ విద్యాలయాలు చదువుకోవాలనే ఆశ ఉంటుంది 23 పాఠశాలలు రావాలి 10 ఏళ్ళ మోడీ గారు ప్రధానమంత్రి అయి ఒక్కటి ఇవ్వలేదు మనకి ఏం చేసిండి బండి సంజయ్ అడగాలండి మీరు ఊళ్ళోకి వస్తే ఒక్క నవోదయ విద్యాలయం గురించి ఎందుకు మాట్లాడలేదు నీకు ఎందుకు ఓటేయాలి అని అడగాలి గుడి గురించి మాట్లాడుతాడు పోరు గుడి అని తెచ్చిండా నేను గంగుల కమలాకర్ గారు తిరుపతికి 4 సార్లు వినాం ఇలా కరీంనగర్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం 50 కోట్లతోని ఇలా కడుతున్నాం మీరు చూసిన అప్పుడు పూజా కార్యక్రమాలు 50 కోట్లతో కడుతున్నాం శ్రీకృష్ణ టెంపుల్ కడుతున్నాం ఈడ ఇంకా అంతేందుకు రామ భక్తుడు హనుమంతుడు కదా 333 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి అడిగి ఉంటే అది చాలా కష్టం ఇప్పించడం అది కొండగట్టు దేవాలయానికి ఇప్పించిన 3 ఏళ్ళు తిరిగిన దానికోసం బండి సంజయ్ ఎప్పుడో మాట్లాడినాను కొండగట్టు దేవాలయం గురించి అని నువ్వు 5 ఏళ్ళు ఎంపీ కదా 5 రూపాయలైన గుళ్ళ కోసం ప్రయత్నం చేస్తావా నువ్వు నీకు ఏం హక్కు ఉన్నది ఏం హక్కు ఉన్నదని అడుగుతున్నా ఇలా మేము చేస్తాం కరీంనగర్కి టీటీడీ దేవస్థానం చేసినాం కొండగట్టుకు అభివృద్ధి కావాలని చేసినాం ఇక యాదగిరి గుట్ట కట్టినాం ఇక వేమరాడ దేవస్థానం 33 ఎకరాల చెరువు భూమి దేవాలయానికి ఇచ్చినాం బ్రహ్మాండంగా కట్టాలనుకున్నాం అది గిది మేము చేస్తాం నువ్వు ఏమైనా చేస్తావు గుడి కోసం నా గుడిదే లేదు నా బడిదే లేదు బండి సంజయ్ ఎందుకు ఓటేయాలి మనం అంటే ఒక ఎంపీ అంటోడు జిల్లా పరిషత్ చైర్మన్ మీటింగ్లకే రాలేదు కరీంనగర్ జిల్లా పరిషత్ మీటింగ్ రాలేదు సిరిసిల్ల జిల్లా పరిషత్ మీటింగ్ రాలేదు జగిత్యాల జిల్లా పరిషత్ మీటింగ్ పోలేదు హన్మకొండ జిల్లా పరిషత్ మీటింగ్ పోలేదు సిద్దిపేట జిల్లా పరిషత్ మీటింగ్ పోలేదు ఒక్కసారైనా పోయిండా జిల్లా పరిషత్ చైర్మన్ మొన్న వాళ్ళ జిల్లా పరిషత్ చైర్మన్ చెప్పారు ఒక్క 5 ఏళ్ళలో ఒక్కసారి రాలేదని ఆయనకి ఎందుకు ఓటేయాలి ఎంపీ ఇష్టం ఉండి మోడీ ప్రధానమంత్రి కావాలంటే నువ్వు మొన్న ఎమ్మెల్యే ఎందుకు పోటీ చేసినావు అంటే ఈ పదవి వస్తే మళ్ళీ ఇక్కడ ఆట ఇది ఓడిపోతే మళ్ళీ అక్కడ ఆటనా అంటే నీ కోసం పుట్టిందా ఈ ఎంపీ పదవి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను అబద్ధపు మాటలు ప్రచారం చేసి మోసం చేసి అధికారంలోకి వచ్చిందన్నారు పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏనాడైనా జై తెలంగాణ అన్నాడా అని ప్రశ్నించారు వీకెండ్ లాగా వచ్చే వివేక్ వినోదులు ప్రజలకు ఎలాంటి సేవలు చేయరని వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు కొప్పుల ఈశ్వర్ ప్రభుత్వం మారినా మాకేదో ప్రయోజనం జరుగుతుందని ఆ ప్రయోజనం జరుగుతుందని ఆశించినటువంటి ప్రజలను వంచి మోసం చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు 4 నెలలు తిరగక ముందు వ్యవసాయ రంగం అంతా కూడా చిన్న భిన్నం అయిపోయింది 1,00,000 ఎకరాలలో పంటలు ఎండిపోయినాయి అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు మీరు పెట్టిన ఫ్రీ బస్ వల్ల 48 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు నేను సింగరేణి మాజీ కార్మికుడు 26 సంవత్సరాల పాటు ఉద్యోగం చేసినటువంటి వారు ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి ఒక సింగరేణి కుటుంబం మాది మా తండ్రి దగ్గర నుంచి మేమంతా కూడా సింగరేణి కార్మికులు మొదటిసారిగా ఒక కార్మికునిగా పనిచేసినటువంటి వ్యక్తికి పార్లమెంట్ లో పోటీ చేసే అవకాశం కూడా రావడం మనకు నిజంగా కూడా ఒక గొప్పతనం ఎందుకంటే కేసీఆర్ గారిని ఈ సందర్భంగా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేద్దాం మీ సొంత దాగిరిలాగా ఇక్కడ చేస్తున్నారు కదా ఎంతవరకు సమంజసం ఒకసారి వివేక్ ఆలోచించమని కోరుతున్నాను వినోద్ గారిని ఆలోచించమని కోరుతున్నా మీరు చేసింది కరెక్టేనా బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో 3
ఎంపీ స్థానాలు ఎస్సీలకు కేటాయిస్తే 2 మాదిగలకు కేటాయించి ఒక్కరి మాల వర్గానికి ఇచ్చారు. మీరు 3 ఒక్కటి కూడా మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసం? మీరే తీసుకోవడం ఎంతవరకు న్యాయం? డబ్బున్నదంటే ఏమైనా చేయగలుగుతారా? 10 సంవత్సరాల కేసీఆర్ పాలనను ప్రజలందరూ గుర్తు చేసుకుంటున్నారని మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మరోసారి ఎలాంటి తప్పు చేయకుండా కారు గుర్తుకు ఓటేస్తామని ప్రజలు అంటున్నారని రాగిడి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలను క్లీన్ స్వీప్ చేశామని, ఆ విధంగానే మల్కాజ్గిరి పార్లమెంటు స్థానంలో గెలిచి గులాబీ జెండా ఎగరేస్తామని రాగిడి ధీమా వ్యక్తం చేశారు. బూతుకు 14 మంది చొప్పున సిల్కానగర్ గుట్ట మీదనైతే బండి సీలను ఉన్నాడు. లేరి ఆ నాయకులు లేరి, ఆ ఉద్యమకారులు లేరి, వాళ్ళ సమాచారం పోయిందా పోలేదా? ఇంత ముందుకు లక్ష్మణకు ఒక మాట చెప్పిన నేను, అన్న సిల్కానగర్ లా బీఆర్ఎస్ పార్టీ స్టార్టింగ్ జెండా ఎగరేషన్ అంబడి జగ్గారెడ్డి గారికి, మరి అదే విధంగా మనకు దిశానిర్దేశం చేసినందుకు వచ్చినటువంటి మరి ఇన్ఛార్జ్ జహాంగీర్ గారికి, రాష్ట్ర నాయకులు మన ఫోన్ చేసి పిలిపించుకున్న బాధ్యత మనకు ఉన్నది కదా. కార్యకర్తలు వేరు, ఎక్కడ వేరు. అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ అనే మాట మాట్లాడుతున్నా. గోదావరి, కావేరీ నదుల అనుసంధానంతో తెలంగాణకు మరో ప్రమాదం పొంచి ఉంది. నదుల అనుసంధానం ప్రాజెక్టుతో తెలంగాణకు ఒరిగేదేమీ లేదు. గోదావరి జలాలపై హక్కులను సైతం కోల్పోవాల్సిన దుస్థితి దాపరిస్తుంది. రాజకీయ ప్రయోజనాల కోసమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నదుల అనుసంధానంపై మొండిగా ముందుకెళ్తోందని ఇంజనీర్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నదుల అనుసంధానం ప్రాజెక్టు తెలంగాణ పాలిట మరో పోతిరెడ్డిపాడ్లా పరిణమిస్తుందని హెచ్చరిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు తలపెట్టిన గోదావరి, కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టు తెలంగాణ పాలిట మరో పోతిరెడ్డిపాడులా మారుతుంది. శ్రీశైలం నుంచి చెన్నైకి తాగునీటి సరఫరా పేరిట కృష్ణా జలాలను యథేచ్ఛగా దోపిడీ చేస్తున్న ఏపీ ఇకపై గోదావరి జలాలను కూడా అదే విధంగా మళ్లిస్తుందా? నదుల అనుసంధానం ప్రాజెక్టు నిర్దేశిత లక్ష్యం నెరవేరడం కష్టమేనా? అలాంటి ప్రమాదమే ఉందని హెచ్చరిస్తున్నారు తెలంగాణ ఇంజనీర్లు. నదుల అనుసంధానం ప్రాజెక్టుతో తెలంగాణకు ఒరిగేదేమీ లేకపోగా గోదావరి జలాలపై హక్కులను సైతం కోల్పోవలసిన దుస్థితి దాపరిస్తుందని ఇంజనీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కృష్ణా జలాలను ఏపీ తరలించుకుపోతున్న తీరు కూడా బలాన్నిస్తుంది. సాధ్యాలను పరిశీలించకుండా రాజకీయ ప్రయోజనాల కోసమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నదుల అనుసంధానంపై మొండిగా ముందుకెళ్తుందని ఇంజనీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెన్నై వాసుల దాహార్తిని తీర్చేందుకు మానవత దృక్పథంతో కృష్ణా బేసిన్లోని నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర 5 టీఎంసీల చొప్పున మొత్తంగా 15 టీఎంసీల నీటిని అందివ్వాలని ఒప్పందం కుదిరింది. ఆ నీటి సరఫరా బాధ్యతను కృష్ణా బేసిన్లో దిగువన ఉన్న ఉమ్మడి ఏపీ ప్రభుత్వానికి కట్టబెట్టారు. మిగులు జలాల నుంచి ఏటా ఒప్పందం మేరకు నీటిని చెన్నైకి ఇవ్వాల్సి ఉంది. అంతవరకు బాగానే ఉన్న ఆచరణలో మాత్రం పెద్దన్న పాత్ర ముసుగులో చెన్నైకి తీరని ద్రోహం చేస్తూ కృష్ణా జలాల దోపిడికి తెరలేపారు. అప్పటి ఉమ్మడి పాలకులు తొలుత శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ ని వ్యూహాత్మకంగా ముందుకు తీసుకొచ్చారు. ఆ తర్వాత మొత్తంగా 34 టీఎంసీలను, అది కూడా 880 అడుగులు ఉన్నప్పుడు వరద జలాలను తరలించేందుకు పోతిరెడ్డిపాడు హెడ్గ్యులేటర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అక్కడితో ఊరుకోలేదు. అంతకు 4 జలాలను ఎస్ఆర్బీసీ, కేసీ కెనాల్, నిప్పులవాగు, ఎస్కేప్ ఛానల్ ద్వారా అక్రమంగా పెన్నా బేసిన్ కు ఏపీ తరలించబోతుంది. 880 అడుగుల నుంచే కాదు, ఏకంగా 800 అడుగుల నుంచి నీళ్లను తీసుకుపోయేలా ప్రాజెక్టులను చేపట్టారు. వాస్తవంగా 1500 క్యూసెక్కిల సామర్థ్యంతో నిర్మించాల్సిన కాల్వను తొలుత 11,000 క్యూసెక్కిలకు, ఆ తర్వాత 44,000 క్యూసెక్కిలకు
ఇటీవల రాయలసీమను ఎత్తిపోతల పథకం ద్వారా దాని సామర్థ్యాన్ని 88,000 క్యూసెక్కులకు విస్తరించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే పోతిరెడ్డిపాడు దాని అనుబంధ అవుట్లెట్ల ద్వారా తరలించే జలాలను నిల్వ చేసుకునేందుకు 350 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లను నిర్మించారంటే ఏపీ జల దోపిడీని ఊహించుకోవచ్చు. ఏపీ జలదోపిడి సంగతి అలా ఉంటే చెన్నైకి తాగునీటిని అందించాలన్న నిర్దేశిత ఒప్పందం ఆచరణలో అమలు కాలేదు. అంతరాష్ట్ర ఒప్పందాన్ని ఏపీ ప్రభుత్వం దశాబ్దాలుగా కాలరాస్తూ మదరాశిల గొంతును ఎండబెడుతుంది. ఒప్పందం ప్రకారం కేటాయించిన 15 టీఎంసీల నీటిని శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి తెలుగు గంగ కాలువ ద్వారా తొలుత సోమశీల రిజర్వాయర్ కు, అక్కడి నుంచి కండలేరు రిజర్వాయర్ కు, ఆపై తమిళనాడులోని పూండి రిజర్వాయర్ కు తరలించారు. శ్రీశైలం నుంచి పూండి వరకు 406 కిలోమీటర్లు దూరం ఉంటుంది. కండలేరు పూండి రిజర్వాయర్ మధ్య దూరం 160-170 కిలోమీటర్లు ఉంటుంది. అయినా ఒప్పందం మేరకు నీళ్లు ఇవ్వకుండా చెన్నై నగరవాసులను దశాబ్దాలుగా అరిగోస పెడుతుంది. ఏటా సగటున 100 టీఎంసీలకు మించి కృష్ణ జలాలను పోతిరెడ్డిపాడు ద్వారా మళ్లించుకుంటున్న ఏపీ 2 దశాబ్దాల కాలంలో చెన్నైకి ఏనాడు 10 టీఎంసీలకు మించి ఇచ్చిన పాపన పోలేదు. ఏపీ తీరుతో విసిగిపోయిన తమిళనాడు సర్కారు ఒకానొక దశలో చెన్నై తాగునీటి కోసం కండలేరు రిజర్వాయర్ నుంచి పూండి రిజర్వాయర్ వరకు దాదాపు 160-170 కిలోమీటర్ల మేర పైప్ లైన్ ను నిర్మాణానికి 4-5 వేల కోట్ల రూపాయలు వెచ్చించేందుకు కూడా సిద్ధపడిందంటే ఏపీ జలదోపిడీ ఏ స్థాయిలో జరిగిందో ఊహించుకోవచ్చు. ఒక దశలో శ్రీశైలం జలాశయం నుంచి పైప్ లైన్ ద్వారా తరలించుకుపోతామని తమిళనాడు వ్యాఖ్యానించిందంటే పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ ప్రభుత్వం చేస్తున్న జలదోపిడీని అర్థం చేసుకోవచ్చు. కేంద్రం నదుల అనుసంధానం ప్రాజెక్టు సైతం ఆచరణలో అదే తరహాలో మారనుందని తెలంగాణ ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నదుల అనుసంధానం ప్రాజెక్టు తెలంగాణ పాలిట మరో పోతిరెడ్డిపాడులా పరిణమిస్తుందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం కేంద్రం ప్రతిపాదిస్తున్న గోదావరి కావేరి అనుసంధానం ప్రాజెక్టు ద్వారా ఛత్తీస్గఢ్ వినియోగించుకొని 148 టీఎంసీల గోదావరి జలాలను ఇచ్చంపల్లి వద్ద బారాజును నిర్మించి అక్కడి నుంచి తొలుత నాగార్జున సాగర్ కు, ఆపై సోమశీలకు, అక్కడి నుంచి తమిళనాడులోని మమన్సూరు ట్యాంకుకు, ఆపై కావేరి ఆనకట్టకు తరలించాల్సి ఉంటుంది. ఇందులో సోమశీల నుంచి తమిళనాడు సరిహద్దు వరకు దాదాపు 376 కిలోమీటర్ల కాల్వ తవ్వాల్సి ఉంటుంది. టీఎంసీలకు పోతిరెడ్డిపాడు హెడ్గ్యులేటర్ ని పరిమితం చేయలేని కేంద్రం రివర్ బోర్డు రేపటి రోజున గోదావరి జలాలను ఏపీ అక్రమంగా మళ్లిస్తే ఎలా అడ్డుకుంటాయని ఇంజనీర్లు నిలదీస్తున్నారు. నిర్వహణ నియంత్రణ అసాధ్యమని స్పష్టం చేస్తున్నారు. వెరసి చెన్నై తాగునీటి సరఫరా మాదిరిగానే తుదుకు గోదావరి కావేరి అనుసంధానం కూడా మిగిలిపోతుందని హెచ్చరిస్తున్నారు. ఈ అనుసంధానం ద్వారా తమిళనాడుకు లాభం చేకూరటం సంగతేమో కానీ లోయర్ గోదావరి జలాల వినియోగానికి తెలంగాణకు మాత్రం ఇబ్బందులు తప్పవని ఇంజనీర్లు హెచ్చరిస్తున్నారు. పినరై విజయన్ కమ్యూనిస్టు నేత అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కామ్రేడ్లు కన్నెర చేయడంతో బుజ్జగించే పనిలో నిమగ్నమైంది కాంగ్రెస్. వామపక్ష నేతలను కూల్ చేసే బాధ్యతలను పార్టీ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు అప్పగించింది. దీంతో వరుసగా కమ్యూనిస్టు కార్యాలయాలకు వెళ్లి నేతలను కలిసి పార్లమెంట్ ఎన్నికల్లో సహకరించాలని కోరుతున్నాడు భట్టి విక్రమార్క. సీఎం రేవంత్ రెడ్డి కేరళలో పర్యటించి కేరళ సీఎం పినరాయి విజయన్ పై సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ పోటీ చేస్తున్న వయనాడ్లో ప్రచారంలో పాల్గొన్నారు. విజయన్ మోడీతో రహస్య ఒప్పందం చేసుకున్నారని, విజయన్ కమ్యూనిస్టు కాదని కమ్యూనలిస్ట్ అంటూ ఘాటు విమర్శలే గుప్పించారు.
వామపక్షాలు ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యులు అయిన కేరళలో కమ్యూనిస్టులు కాంగ్రెస్ వేరువేరుగానే పోటీ చేస్తున్నాయి. అక్కడ కమ్యూనిస్టులను టార్గెట్ చేస్తే కాంగ్రెస్ కు లాభం చేకూరుతుందని భావించిన సీఎం రేవంత్ కేరళ ముఖ్యమంత్రిపై నోటికొచ్చినట్లు మాట్లాడారు. అక్కడ బాగానే ఉన్నా రాష్ట్రంలో మాత్రం రేవంత్ వ్యాఖ్యలపై కామ్రేడ్లు కన్నెర్ర చేస్తున్నారు. ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలైన వామపక్షాలని సరిగ్గా కాంగ్రెస్ పట్టించుకోవడం లేదన్న భావనలో రాష్ట్ర పార్టీ నేతలు ఉన్నారు. దీనికి తోడు కేరళలో పినరయి విజయన్ పై రేవంత్ చేసిన ఆరోపణలు పుండు మీద కారం చల్లినట్లు అయింది. రేవంత్ వ్యాఖ్యలపై సిపిఎం నేత బివి రాఘవలు ఘాటుగానే రిప్లై ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంట గెలిచి రచ్చ గెలవాలని సలహా ఇచ్చారు. భాగస్వామ్య పక్షమైన కమ్యూనిస్టులపై నోటికొచ్చినట్లు మాట్లాడే కంటే బీజేపీని విమర్శిస్తే బాగుండేదని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ రాకుండా ఉండేలా ప్రయత్నించాలని సూచించారు. మరోవైపు ఇండియా కూటమిలో ఉన్న పార్టీలను కాంగ్రెస్ పట్టించుకోవడం లేదని సిపిఎం భావిస్తుంది. కనీసం భాగస్వామ్య పక్షాలను మాట మాత్రమైన సంప్రదించకపోవడం ఏంటని అసంతృప్తి వ్యక్తం చేశారు తమ్మినేని. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టింది కాంగ్రెస్. డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కుని రంగంలోకి దింపింది. ముందుగా సిపిఎం కార్యాలయానికి వెళ్లారు డిప్యూటీ సీఎం. అక్కడ పార్టీ నేతలతో పార్లమెంట్ ఎన్నికల్లో సహకరించాలని కోరారు. అయితే సీఎం రేవంత్ కు తమ పార్టీ నేతలపై చేసిన వ్యాఖ్యలు సరికావని, భాగస్వామ్య పక్షంపై నోరు పారేసుకోవటం ఏంటని సిపిఎం నేతలు బట్టిని నిలదీసినట్లు సమాచారం. అయితే కామ్రేడ్లను బట్టి సరిచెప్పి కూల్ చేసినట్లు సమాచారం. మరోవైపు సిపిఎం ఇప్పటికే భువనగిరి బరిలో అభ్యర్థిని ప్రకటించింది. జహంగీర్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు కూడా చేశారు. అయితే భువనగిరి సీటు సిపిఎం కి కేటాయించాలని లేదా సిపిఎం కి మరి ఏదైనా అవకాశం ఇవ్వాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సిపిఐ నేతలతోనూ సంప్రదింపులు జరిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు సహకరించాలని కోరారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ఒంటరిగా గెలిచే పరిస్థితి లేదు. వామపక్షాల సహకారం ఆ పార్టీకి అనివార్యమైంది. అలాంటి సమయంలో రేవంత్ వామపక్షాలను నోటికొచ్చినట్లు మాట్లాడి కమ్యూనిస్టులను దూరం చేసుకోవడం ఎందుకని సొంత పార్టీ నేతలే అంటున్నారు. విజయన్ను కమ్యూనిస్టు నేతలు చాలా మంది ఆదర్శంగా తీసుకుంటారు. అలాంటిది ఆయనపై లేనిపోని ఆరోపణలు చేస్తే కామ్రేడ్లు కాంగ్రెస్ ఎందుకు సహకరిస్తారని సొంత పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పరిస్థితిని గమనించిన అధిష్టానం డిప్యూటీ సీఎం బట్టిని రంగంలోకి దింపింది అంటున్నారు హస్తం పార్టీ నేతలు. యోధా డయాగ్నోస్టిక్స్ హైదరాబాద్లో మరో సెంటర్ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు మాదాపూర్ హైటెక్ సిటీలో నూతన కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. మెగాస్టార్ చిరంజీవి సెంటర్ను ప్రారంభించారు. పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సేవలు అందించాలని నిర్వాహకులకు చిరంజీవి సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనరసింహ, యోధా గ్రూప్ చైర్మన్ కంచర్ల సుధాకర్ పాల్గొన్నారు. మంది సినిమా కార్మికులకు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అండ్ యోధా డయాగ్నోస్టిక్ సెంటర్ సంయుక్తంగా కొన్ని కార్డులు ఇవ్వడం జరిగింది. అది 14,000 మంది కేవలం ఆ ఇష్యూ చేసిన మెంబర్స్కి మాత్రమే కాదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆ వెసులుబాటు ఇవ్వగలిగాడు. అంటే దాదాపు 14,000 ఇంటూ 5 మంది వాళ్ళ అమ్మ, నాన్న, భార్య, బిడ్డ ఎంతమంది అంతమందికి ఇచ్చేలాగా తను సమాయుత్తం అయ్యాడు. ఈరోజు కూడా
ప్రతి కార్మికులు అంటారు, సార్ మీరు ఆ రోజున మాకు ఇప్పించబట్టి, అక్కడ మాకు ఆ వెల్కమింగ్ ఉండబట్టి, అక్కడ వెసులుబాటు మాకు ఉండబట్టి మాకు ఎంతో కలిసి వస్తుంది. ఎంఆర్ఐ చేయించాలంటే మాకు 15,000 నుంచి 18,000 దాకా అవుతుంది, మాకు 5-6 వేలలో అయిపోతుంది యోధా డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్తే. ఇదంతా కలిపి ఆయన సుధాకర్ పెద్ద మనసు, అలాగే నా ప్రయత్నం ఇవన్నీ కూడా దోహదపడ్డాయని వాళ్ళు చాలా సంతోషిస్తున్నారు. దానికి తాము వంతు కృషిగా చేయటం అన్నది, సామాజిక స్పృహ ఉండటం అన్నది నాకు అతని పట్ల అపారమైనటువంటి గౌరవం ఉంది. అండ్ ఇందాక మన మినిస్టర్ గారు అడిగిన దానికి సమాధానం ఇదే సార్. ఆ రకంగా సామాజిక బాధ్యత వహించి తను ఇలాంటివి కల్పించాడు. అందుకని అలాగే ఇక్కడ కూడాను ఈ రోజున మన ప్రసాద్ గారు ఉన్నారు, ఆయన ఆధ్వర్యంలో డిజిటల్ ఫెడరేషన్ ఉంది. వాళ్ళకు కూడా ఈ రోజున యూట్యూబర్స్ కానివ్వండి, ఇతర ఇన్ఫ్లుయెన్సర్స్కి కార్డులు అందజేయడం అనేది ఇది చాలా చాలా శుభ పరిణామం, చాలా మంచిది. ఇలాంటివన్నీ కూడాను పేదలకు కూడా అందుబాటులో రావటం అనేది నేను మనస్ఫూర్తిగా హర్షిస్తూ ఇలాంటి సెంటర్స్ మరెన్నో చేయాలి. ఎందుకంటే అతనికి వ్యాపార దక్షత నా గురించి నాకు తెలుసు. అమెరికాలో తను ఎంతగా వ్యాపారం, తను బిజినెస్ మ్యాన్గా ఒక కార్పొరేట్గా అక్కడ ఉన్నాడో తెలుసు. కేవలం తను డబ్బు సంపాదన కోసం అయితే కనుక అమెరికా కంటే ఇక్కడ ఏమి వయబిలిటీ కాదు. అలాంటి అమెరికాని కాదనుకుని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి సహాయపడాలి సమాజానికి, తనంతో బాధ్యతగా ఇవన్నీ కూడా పెడుతున్నాడంటే ఇందులో కమర్షియల్ వయబిలిటీ కానీ కమర్షియల్ మైండ్ లేకుండా పోలేదు, ఉంది. బట్ అట్ ద సేమ్ టైం కొంత పర్సంటేజ్ పేదల కోసంగా కూడా ఇవన్నీ అందుబాటులోకి తీసుకురావడం అనేది మనస్ఫూర్తిగా నేను హర్షిస్తూ అభినందిస్తూ ఇలాంటి మరెన్నో సెంటర్స్ ఇంతే సక్సెస్ఫుల్గా చేయాలి, మీ అందరి బ్లెస్సింగ్స్ తోని కోరుకుంటూ నా తమ్ముడికి మరొకసారి నా అభినందన తెలియజేస్తాను. గాడ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.